దేవాతి దేవా యెహోవా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడునట్లు మా ఇశ్రాయేలు జనాంగమును ఎంతో కాలం నుండి కాపాడుతున్నావు. ఈ బానిస బ్రతుకుల నుండి మాకు విమోచన లేదా? ఈ చెర నుండి మాకు విముక్తి లేదా? కాలం ఇంకా పరిపక్వము కాలేదా? ప్రవక్తల ప్రవచనములు నెరవేరవా తండ్రి? మరియా, భయపడకు, దేవుడు నిన్ను కరుణించాడు, నీకు శుభము కలుగుతుంది. ఏమన్నారు? నాకు శుభం కలుగుతుందా? యెహోవా దేవుడు నన్ను కరుణించాడా? ఆ సర్వోన్నతుడు ఈ పేదరాల్ని కనికరించాడా? అవును, సర్వ సృష్టి స్థితిలయ కారకుడైన సర్వేశ్వరుడే నిన్ను దీవించాడు, నన్ను పంపించాడు. మీరెవరు స్వామి? నేను దేవదూతను, నా పేరు గాబ్రియేలు. నీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. చెప్పండి స్వామి, ఈ కటిక పేదరాలికి ఆ యెహోవా దేవుడు మీ ద్వారా పంపిన ఆ శుభవార్త ఏమిటో త్వరగా చెప్పండి స్వామి. మరియా, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించుదువు. స్వామి, ఒక కుమారుని కందువు. స్వామి, ఆ బాలునికి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. స్వామి, ఇక మీరేమి చెప్పకండి, వద్దు, ఇక మీరేమి చెప్పకండి స్వామి. లేదమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ యాకోబు వంశస్థులను సదాకాలం కాపాడు. ఆయన రాజ్యము అంతము లేనిదే. అయ్యా, నేను కన్యను, పురుష సంబంధమును కలలో కూడా ఎరుగని దానను. అందుకేనమ్మా, మహోపకారుడైన యెహోవా దేవుడు పరిశుద్ధాత్మను నీ మీదికి పంపించాడు. ఆ దేవాతి దేవుడే కృపావరాన్ని దీనురాలైన నీ మీద కురిపించాడు. ఎలా స్వామి? ఈ నిందను ఎలా భరించను? చూడమ్మా,